హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని. వారాహీదేవి నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. 7 రోజులు పూర్తయిపోయిందండి. అప్పుడే 7 రోజులు పూర్తి అవ్వగానే ఈరోజు 8వ రోజు. 8వ రోజు నేను పూజా విధానం ఎలా చేసుకున్నాను, ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ నేను ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అవన్నీ తీసేసి అమ్మవారి పీఠాన్ని అయితే నీట్గా అయితే శుభ్రం చేసుకున్నాను. ఇక్కడ నేను పెట్టుకున్న కామాక్షి దీపాన్ని, వినాయకుడిని అయితే నీట్గా శుభ్రం చేసుకొని పీఠం దగ్గర అలాగే అలంకరించుకున్నాను. ఈరోజు నేను పువ్వుల దండలు కడతారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఇలా చిన్నటి రోజా పువ్వుల మాలను అయితే చేయించుకున్నాను. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఇలా చెయ్యండి అని చెప్పినట్లయితే వాళ్ళైతే చేసిస్తారు. ఈ కాస్ట్ వచ్చేసి నాకైతే 100 రూపీస్ ఈజీగా పడిందండి. అమ్మవారికి ఈ రోజా పువ్వుల మాలను వేసిన వెంటనే ఎంత అందంగా కనిపించారు. అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ప్రీతికరం. ఈ 9 రోజుల్లో ఒక్కసారైనా నేను ఈ మాలను సమర్పించాలని అమ్మవారికి అయితే అనుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో నేనైతే నా దగ్గర ఉన్న రోజా పువ్వులతో అమ్మవారిని ఇలా ఈ విధంగా అందంగా అయితే అలంకరించుకున్నాను. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న పువ్వులతో వినాయకుడిని కూడా అందంగా అలంకరించుకుంటున్నాను. వినాయకుడికి కూడా పువ్వులు పెట్టి అందంగా అలంకరించుకోండి. అమ్మవారి విగ్రహం దగ్గర పువ్వులు అయితే ఇలా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. తర్వాత ఈరోజు నేనైతే అమ్మవారికి వస్త్రమాలను అయితే సమర్పించాలనుకున్నాను. ఈ విధంగా చిన్న వస్త్రమాలను అయితే అమ్మవారి విగ్రహానికి అయితే ఈ విధంగా వేశాను. తర్వాత అమ్మవారి పటం దగ్గర ఇలా పెద్ద వస్త్రమాలతో అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. రోజు వీడియోలో చెప్తున్న విధంగా కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ నిండుగా నీళ్లు పోసుకొని ఇలా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత మీరు పెట్టుకోవాలనుకున్న దీపాలు, నిండుగా కుంకుమ బర్నీలు అన్నీ పూజకు రెడీగా ఉంచుకొని పూజకైతే సిద్ధంగా ఉండాలి. నేనైతే ఈరోజు 108 గాజులతో అమ్మవారిని అలంకరించాను. అష్టోత్తరాలు అయితే గాజులతో చదువుకోలేదు, కానీ అమ్మవారికి ఇలా 108 గాజులతో అయితే అలంకరించుకున్నాను. తర్వాత ముందుగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకొని మీ పూజా మందిరంలో పెట్టుకున్న దీపాలను అయితే ఏకహారతితో ఇలా ఈ విధంగా వెలిగించుకోవాలి. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ మీరైతే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపలక్ష్ములకైతే ఇలా పసుపు కుంకుమ బొట్లు అక్షింతలు అలంకరించుకొని దీపలక్ష్ములకైతే దండం పెట్టుకోవాలి. ఇప్పుడు గణపతి పూజనైతే స్టార్ట్ చేయాలి. గణపతికి రోజు చూపించే విధంగానే పూజనైతే చేసి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పిస్తూ ఓం గం గణపతే నమః అనుకుంటూ గణపతి పూజనైతే చేసుకోవాలి. తరువాత గణపతికి అగరబత్తులతో అయితే ధూపం ఇవ్వాలి. తరువాత వినాయకుడికి తాంబూలం అయితే సమర్పించాలి. నేనైతే ఈరోజు తాంబూలంలో సపోటా పళ్ళనైతే గణపతికి సమర్పించాను. గణపతి పూజ అయిన వెంటనే అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. అమ్మవారి పూజ చేసే ముందు నేనైతే ఈరోజు ప్రత్యేకంగా పెట్టుకోవాలనుకున్న దీపం కొబ్బరి దీపం. కొబ్బరి దీపానికి పెట్టుకోవడానికి ముందుగా కొట్టుకున్న టెంకాయలు ఏవి మనమైతే పెట్టుకోకూడదు. ఫ్రెష్గా తీసుకున్న టెంకాయని మాత్రమే 2 సమానంగా వచ్చేటట్టు టెంకాయ చిప్పనైతే పగలగొట్టుకోండి. తర్వాత టెంకాయ నీళ్ళను కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు. ఈ విధంగా టెంకాయను కొట్టిన తర్వాత దాని వెనుక ఉన్న పీచుని మొత్తం క్లియర్ చేసేసి పసుపు కుంకుమ బొట్లతో ఆ టెంకాయలను అనేది మంచిగా బొట్లతో అలంకరించుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో బియ్యం అనేది తీసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఆ టెంకాయలను అయితే వాటి మీద పెట్టుకొని దీపాల కోసం అయితే సిద్ధం చేసుకోవాలి. కొబ్బరి దీపాల కోసం పెట్టుకున్న ప్లేట్లో బియ్యం పోసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అయితే కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే ఆ కొబ్బరి దీపాలు నిలబడడానికైతే కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది. తర్వాత నేను ఒత్తుల కోసం ఆ ఒత్తుల స్టాండ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఏకహారతితో మన దీపాలు ప్రత్యేకంగా పెట్టుకున్న కొబ్బరి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న దీపలక్ష్ముల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ పువ్వులను సమర్పిస్తూ ఇలా ఈ విధంగా అయితే నేను కొబ్బరి దీపాలను అలంకరించుకున్నాను. తర్వాత మనం ప్రత్యేకంగా పెట్టుకున్న దీపలక్ష్మికి దండం పెట్టుకొని అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాము. అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులను సమర్పిస్తూ అమ్మవారి పూజనైతే ప్రారంభిస్తూ అగరబత్తులతో ధూపం అయితే ఇవ్వాలి. అమ్మవారికి ధూపం చాలా ఇష్టం.
తర్వాత అమ్మవారికి మనం ముందుగా కొట్టుకున్న టెంకాయను ప్రసాదంగా అయితే పెట్టాను. అమ్మవారికి పానకం 9 రోజులు తప్పనిసరి కాబట్టి అమ్మవారికి సమర్పించాను. తర్వాత అమ్మకి ఇష్టమైన పాలు, తాంబూలాన్ని అయితే సమర్పించాను. అమ్మవారికి ధూపం అయితే ఇవ్వాలి. ఇలా అమ్మవారికి అన్నీ పెట్టి నిండుగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా. ఈరోజు అమ్మవారికి అయితే జామకాయలు, సపోటాలు అయితే అమ్మవారికి పెట్టి అమ్మవారికి అయితే ఇలా సమర్పించాను. ఇలా ఈ విధంగా అమ్మవారికి ఒక్కొక్కటిగా పువ్వులను, జామ పళ్ళను, సపోటా పళ్ళను అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి నామాలు మరియు అష్టోత్తరాలు అయితే నేను ఈరోజు ఈ విధంగా అయితే చదువుకుంటున్నాను. అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలంటే పువ్వులు, కాయలే ఉండాల్సిన అవసరం లేదు. అమ్మవారికి కుంకుమను సమర్పిస్తూ కూడా అష్టోత్తరాలు అయితే చదువుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి మంగళహారతినిస్తూ అమ్మవారి స్తోత్రాలు అయితే చదువుకుంటూ అమ్మవారి శ్రీ వారాహీదేవి నమః మంగళహారతి సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి ఈరోజు హారతిని అయితే ఇలా ఇచ్చాను. ఇక్కడ అమ్మవారి పూజలో నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అమ్మవారికి బుక్స్ పెట్టుకున్నా కూడా మనకి మంచి చదువు అయితే లభిస్తుంది అని అంటారు. చూసారా, ఈరోజు అమ్మవారి అవతారం 8వ రోజు అలంకరణ, పూజా విధానం ఎంత అందంగా ఉందో కదా. అమ్మవారి 8వ రోజు అలంకరణ ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే షేర్ చేయండి. నేను ఈరోజు పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఈ పూజ అంతేనండి. ఈరోజు నేను పెట్టుకున్న కొబ్బరి దీపం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి పూజ చాలా అందంగా ఉన్నారు కదా.